ప్రభుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థిస్తూ ఆ దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా ఈ రోజున మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మలో ఆనందించుట లేక పరిశుద్ధాత్మలో గంతులు వేయుట అనేటువంటి మాటను, సందేశం గురించి కొంత సమయం మనము నేర్చుకుందాం. దేవుని వాక్యములో మనము చూసినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనములో మనము చూచినప్పుడు మరియా గర్భవతిగా ఉంది. ఎలిజబెత్ కూడా అదే టైంలో ఆమె కూడా గర్భవతిగా ఉంది. అయితే ఎలిజబెత్ మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ యోహాను కడుపులో, ఎలిజబెత్ కడుపులో ఉండి అతడు పరిశుద్ధాత్మ వలన గంతులు వేయుట మనము చూస్తున్నాం. ఈ రోజుల్లో అంటే టెక్నాలజీ మారిపోయింది. స్కానింగ్లు అంటారు, అవయవాలు ఏర్పడ్డాయా లేదా, ఏమైనా లోపాలు ఉన్నాయా, కాళ్ళు చేతులు బాగున్నాయా అని సెర్చ్ చేయొచ్చేమో, చూడొచ్చేమో. కానీ ఆ రోజుల్లో ఆమె ఎలిజబెత్ మరియను పలకరించడానికి, పరామర్శించడానికి వచ్చినటువంటి సందర్భములో తన గర్భములో ఉన్న శిశువు పరిశుద్ధాత్మ చేత గంతులు వేసినట్లు మనము చూస్తున్నాం. ఒక ఆనందకరమైన వార్త ఎలా ఉంటుందండి? చాలా సంతోషకరాన్ని కలిగిస్తూ ఉంటుంది. కనుక ఈ రోజున దేవునిలో ఆనందించే వ్యక్తిగా ఉన్నావా? సంతోషించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధిలో ఒక సమాధానకరమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎన్నో పరిస్థితులు నీవు కలిగి ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మలో ఆనందించడం ఒక ప్రత్యేకమైనది. పరిశుద్ధాత్మలో గంతులు వేయుట అనేటువంటిది ఒక చాలా విలువైనది, ప్రత్యేకమైనటువంటి ప్రభావము కలిగినది అని చెప్పటంలో సందేహము లేదు. చూడండి, యేసు ప్రభుల వారు ఇంకా అప్పటికి ఆయన రూపాలు కూడా ఏర్పడలేదు. కానీ యోహాను 6 నెలల మాంసం కలిగినటువంటి ఆ యొక్క తల్లి కడుపులో ఉన్న తాను ఆ పరిశుద్ధాత్ముని, దేవదేవుని చూడగానే పరిశుద్ధాత్మతో గంతులు వేస్తున్నాడని మనం చూస్తున్నాం. అలాంటి ఆనందం ప్రభువుని చూచినప్పుడు, ఆయనలో ఆనందించినప్పుడు, ఆయనలో మనము పరవశించినప్పుడు ఆత్మీయమైనటువంటి అనుభవం మనకు కలుగుతుంది. మనం లోకం వైపు, మనుషుల వైపు, వ్యక్తుల వైపు చూసి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేటువంటి అపోహలో ఉంటాం. నిజంగా దేవుని ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క నింపుదనం మనము కలిగి ఉన్నప్పుడు, మనల్ని మనము స్వాధీనపరుచుకొని ఆత్మచేత నింపబడి, భాషలతో మాట్లాడి, ఫలభరితమైనటువంటి ఆత్మాభిషేకముతో నింపబడినప్పుడు దేవుడు తన కార్యములను మన జీవితంలో ఆయన జరిగించేవాడై ఉన్నాడు. ఇకపోతే నెంబర్ 2, రెండోదిగా మనం చూసినప్పుడు కుంటివాడు గంతులు వేయుట ఎక్కడన్నా చూస్తామండి? ఎప్పుడు చూసిన వాడు అలాగే కూర్చొని ఉన్నాడు. 1కి 2కి కూడా ఎవరో పట్టుకొని వెళ్ళాలి. అతడు లేవలేడు, స్నానం చేయలేడు, లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకోలేడు. ఎప్పుడు అదే స్థితిలో, అదే బ్రతుకులో పడిపోయి ఉండేవాడు. చరిత్రలు చెప్తున్న ఇంచుమించు 40 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి యవ్వనుడు, చూడండి, మనం చూచినప్పుడు అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో కుంటివాడైనటువంటి మనుష్యుడు గంతులు వేస్తున్నట్లు మనం చూస్తున్నాం. పేతురు, యోహాను అనేటువంటి దైవజనులు మందిరములోనికి, దేవాలయములోనికి ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు. అక్కడ మందిరము బయట వెలుపల, గుమ్మం దగ్గర వెలుపల అతడు భిక్షమడుగుతున్నాడు.
వీళ్ళు చక్కగా తెల్ల బట్టలేసుకొని ఉన్నారు. చాలా క్లాసుగా కనపడుతున్నారు. రోజు చిల్లర అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ రోజున ధనవంతులొచ్చారు. వీళ్ళేదో వెండో, బంగారమో నాకు సహాయం చేస్తాడు అన్నట్లుగా ఆ కుంటివాడు అనుకుంటున్నాడు. తన మనసులో అపోహను కలిగి ఉన్నాడు. కానీ వాళ్ళంటున్నారు, ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నీవు దిగ్గున లేచి నడుచుదువుగాక అని ఆజ్ఞాపించి ప్రార్థించినప్పుడు ఆ కుంటివాడు తన యొక్క కాళ్ళు సిరిమండలములు బలము పొందుకొని, ఎక్కడ బ్లడ్ స్టక్ అయిపోయిందో, నరాలు ఎక్కడ సరిగా పనిచేయట్లేదో, ఎక్కడ నాడులు సరిగా పనిచేయట్లేదో, ఇదిగో సచ్చుబడిపోయిన తన కాళ్లను, నరములను, ఎముకలను, కండరములను దేవుడు ముట్టి పేతురు, యోహాను ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతం. వారి వెంట అతడు కూడా వెళ్ళిపోయి గంతులు వేస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ దేవునిని ఆరాధిస్తున్న ప్రజలుగా, వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రజలందరూ అంటున్నారు, దేవాలయం దగ్గర రోజు అడుక్కునేవాడు వీడే కదా, ఎలా నడవగలుగుతున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా ఇదిగో ఈ విధముగా నడవగలుగుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. కొత్తగా నడిచే పిల్లలు వాళ్ళని ఎన్నిసార్లు కింద పడ్డా ఆగలేరండి. అలాగే ఆ యొక్క కుంటివాడు భిక్షకుడు కూడా ప్రార్థన ద్వారా బాగుపడ్డాడు. తన కాళ్ళు చేతులు బాగుపడ్డాయి, కాళ్ళు బాగుపడ్డాయి, నడవగలుగుతున్నాడు. పట్ట భగ్గాలు లేవనుకోండి అతనికి ఆపడానికి. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప మేలు! ఈ లోకములో ఎవ్వరూ చేయలేని, ఏ వైద్యుడు చేయలేనటువంటి గొప్ప కార్యం ప్రభు ప్రార్థన ద్వారా. అలాగే యోహాను మంచి ప్రార్థనాపరుడు కదా, పేతురు మంచి ప్రార్థనాపరుడు, శక్తి కలిగిన వాడు, ఆత్మ నింపుదల కలిగిన వాడు, సమస్తాన్ని కూడా ఆ టైములో బలమైన యోధులుగా, పాత్రలుగా, పనిముట్లుగా దేవుని సేవలో వారు వాడబడుతున్నారంటే సందేహం లేదు, ఆశ్చర్యం లేదు. నిజంగా ఈ రోజున కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావా? మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావా? మోకాళ్ళలో గుజ్జరిగిపోయి నరాలు, ఎముకలు సచ్చుబడిపోయి నడవలేని స్థితిలో, అడుగు వేయలేని స్థితిలో ఉన్నావా? ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. వాక్యము ఎముకలలోనికి, మూలుగలలోనికి వెళ్ళిపోయి తన కార్యమును జరిగించగలిగిన వాడు. ఈరోజు నా సమస్యతో బాధపడుతుంటే యేసు నామములో నీ కాళ్ళను, చేతులను ముట్టి ప్రభు ఇప్పుడు ఇదిగో బాగు చేయును గాక, నీ జీవితంలో స్వస్థత కలుగును గాక యేసు నామములో. ప్రతి పరిస్థితి నుండి విడిపించి ఆయన విడుదలిచ్చేవాడు. ఇక నెంబర్ 3, మూడోదిగా మనం చూచినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో యేసు ప్రభువుకి మరియ జన్మనిచ్చి ఆయన ఏ పశువుల పాకలో ఉన్నాడో ఆకాశంలో నక్షత్రం జ్ఞానులకు, గొల్లలకు, దూతలకు దారి చూపించినప్పుడు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ఆగినప్పుడు ఆ జ్ఞానులు అత్యానందభరితులై గంతులు వేశారట. మేము దేవుణ్ణి చూసాం, ప్రభుని చూసాం, రాజులకు రాజుగా పుట్టిన వారిని మేము చూసాం, మేము కనుగొన్నాం, ఆయన దర్శనం మాకు కన్నులారా కలిగింది. వారి పెట్టెలను విప్పి బంగారు సామ్రాణి బోలమును సమర్పించి ఆ బాలుడైన ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి జ్ఞానులు ఆనందిస్తూ పరవశించిపోయారు. ఆయన సన్నిధిలో అక్కడ వాళ్ళు కూడా ఆత్మ వశములోనికి వారు నడిపించబడి గంతులు వేయబడినట్లుగా అలాంటి ఆనందాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజున అలాంటి ఆనందం నీ జీవితంలో ఉందా? ప్రభువులో ఆనందించగలుగుతున్నావా? శ్రమతో బాధపడుతున్నావా? కష్టంతో బాధపడుతున్నావా? ఇరుకుతో బాధపడుతున్నావా? నా పరిస్థితులు ఇదే, నా స్థితిగతులు ఇదే, ఇంకా నేను అనుభవిస్తున్నాను అని నెమ్మది, సంతోషం, సమాధానం లేక, ఆనందం లేక, ఆయన సన్నిధిలో గంతులు వేసి ఆనందించేటువంటి అనుభవం లేక కృంగిపోయి, కూలిపోయి, నిస్పృహలో, నిరాశలో అదే స్థితిలో ఉన్నామేమో. యేసు నామములో నీ జీవితం మార్చబడునుగాక. నీ పరిస్థితులన్నీ యేసు నామములో తారుమారు చెయ్యబడునుగాక. నీవు అనుభవిస్తున్న ప్రతి వ్యాధి, బాధ, బలహీనత, శోధన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అందుకే 3 విషయాలు విన్నారు. కడుపులో ఉన్న పిండము పరిశుద్ధాత్మ చేత గంతులు వేసింది. రెండోది, కుంటివాడు, ఎన్నడూ నడవలేనివాడు, కేవలము ప్రార్థన ద్వారా అతడు గంతులు వేసి
దేవాలయంలోనికి వెళ్ళి ఆనందించగలిగాడు. ఇక 3, ప్రభువైన బాలయేసుని చూడగానే జ్ఞానులకు ఆనందమేసి అత్యానందభరితులు అయ్యారు అని వ్రాయబడిన మాట ఎంత సత్యం! నా హృదయాన్నే చాలా కంపింపచేసింది. ఇలాంటి ఆనందములోను పరిశుద్ధాత్మలోను పాలిభాగస్థులమై ఆత్మచేత నింపబడుతూ బలమైన సాధనముగా దేవుని పనిలో వాడబడుతూ ముందుకు నడిపించబడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందన, ఈ మాటలు వింటూ వీక్షిస్తున్న ప్రతి బిడల హృదయాలు మార్చబడునుగాక. వారి వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న ఇప్పుడే స్వస్థత కలుగునుగాక యేసునామములో. ప్రతి బలహీనత నుండి వారిని విడిపించండి. అలాగే ఆత్మలోనూ ఆనందించే భాగ్యం దయచేయండి. ఎన్నో శ్రమల నుండి, పరిస్థితుల నుండి విడిపించి విడుదలివ్వండి. నెమ్మది, సంతోషం, ఆనందం వారి జీవితంలో, బ్రతుకులో నింపి మీరే మహిమ తెచ్చుకోండి, దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.